మిక్సీని తడేం లేకుండా పొడిగా ఉండాలి, తడేం ఉండకూడదు. దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, వేసుకోండి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోండి, వాటర్ ఏం వేసుకోకుండా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా. ఇవన్నీ కరెక్ట్ కొలతలండి, ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి 4 స్పూన్లు తీసుకొని మరిగించి వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా సరే 4 స్పూన్లు వేసి కొంచెం వేడి చేసి వేయండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ వేయడం వల్ల గవ్వలు కానీ బిస్కెట్లు అయినా సరే గుల్లగా కొంచెం మెత్తగా బాగా వస్తాయి అన్నమాట. ఇదంతా ఒకసారి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకునేక కంపల్సరిగా చేత్తో ఈ పిండంతా కలిసే వరకు ఈ నెయ్యిలోని పిండంతా కలుపుకోవాలి. ఇలాగా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్లేనే గుల్లగా వస్తుంది. 1 కప్పు వేడి నీళ్ళు మరిగించి వేసుకోండి. ఆ కప్పు ఫుల్గా వేసియొద్దు, కొంచెమే వేయండి. ఎందుకంటే మనకి సరిపోలేనట్టు కనిపిస్తుంది, కానీ కొంచెం వేడి నీళ్ళు వేసిన తర్వాత పంచదార కరగడం వల్ల లూజ్ వచ్చేస్తుంది. ఇంకా వాటర్ ఏమి వేయకుండా అదే వాటర్తో మొత్తం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం కొలుసుకున్న పిండి ఉంది కదా, అదే కప్పుతో అనమాట వేడి నీళ్ళు మరిగించి కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకండి. పంచదార కరిగిపోయి అది లూజ్ వచ్చేస్తుంది. ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకొని నానబెట్టడం అలా ఏం చేయకండి, అలాగైతే సరిగ్గా రావు. వెంటనే చేసుకోవాలి. ఇవి మూత పెట్టి ఒక పక్కన పెట్టి నానబెట్టడం అలాంటివి అస్సలు చేయకూడదు. మీకు నచ్చిన సైజుల్లో ఇలా బాల్స్ లాగా చేసుకొని, ఇది గవ్వలు చెక్క ఉంది, మీకు నచ్చిన సైజుల్లో చేసుకున్నారు కదా. వీటిని ఏంటంటే ఇది గవ్వల చెక్క, ఈ గవ్వలు చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ బాల్స్ని తీసుకొని ఒక్కొక్కటి ఇలా పెట్టి కొంచెం ఫ్రెష్ చేసుకొని ఇలా చేస్తే కొంచెం ఇలాగ అడిసి ఇలా లాగండి, గవ్వలు రెడీ అయిపోతాయండి, అంతే. ఒకవేళ ఇలాంటి గవ్వల చెక్క లేకపోతే కొత్త దువ్వెన ఉంటే మాత్రం ఇలాగే సేమ్ చేయాలి. దానిపైన ఈ గవ్వలన్నీ ఇలా చేసి ఓ పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. పిండి మాత్రం మూత పెట్టి నానబెట్టి చేశారంటే ఇలా గవ్వలు కానీ బిస్కెట్లు కానీ ఏవి రావండి. అస్సలు నానబెట్టకూడదు, వెంటనే చేసుకుంటేనే మంచిది. మిగతా పిండిని నేను బిస్కెట్లు చేద్దామని అదే పిండిని ఇలాగ చపాతీ కర్రతో కొంచెం ఒత్తుకుంటున్నాను. పైన పిండి వేయడం కానీ ఏం చేయకూడదు. ఇలా దలసరిగా చపాతీలా చేయండి. మీకు నచ్చిన సైజుల్లో ఉన్న చిన్న స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా డబ్బా పైన మూత అయినా ఏదైనా సరే వాటితో ఇలాగా చిన్నది ఇలా పెట్టి ఇలాగ అంటే చాలు, బిస్కెట్ల సైజులు అన్నీ వచ్చేస్తాయి. చిన్న సైజులు పెద్ద సైజులు మీరు తీసుకునే ఐటెం బట్టి ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి. దానిపైన కొంచెం డిజైన్ కోసం పైన ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు. మిగతా వేస్ట్ అంతా ఇలా తీసేయండి. దాన్ని మళ్ళీ ఇలాగా తీసేస్తున్నాం కదా, దీన్ని మళ్ళీ చపాతీలా చేసి మళ్ళీ బిస్కెట్లు చేసుకోవచ్చు. కానీ దలసరిగానే ఉండాలి, బాగా పలచగా ఉండకూడదు. వీటిపైన కొంచెం గ్లాస్తో నెమ్మదిగా పైన ఇలాగా అదిమితే సరిపోద్ది. ఇలా గ్లాస్తో పైన కొంచెం అద్దితే సరిపోతాయి.
మంచి డిజైన్ వస్తుంది. మరీ గట్టిగా అనేస్తే అవి కన్నాలు పడిపోతాయి. పైన అనండి. ఇలాగా ఈ చపాతీ పామేటప్పుడు ఈ దళసరి ఉండాలి. ఇలా ఉంటే బిస్కెట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బిస్కెట్లు, గవ్వలు ఇవన్నీ అదే పిండితో చేసుకున్నాం కాబట్టి వీటిని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే మీకు కళాయిలో ఎంత ఆయిల్, ఈ కళాయిలో ఎన్ని గవ్వలు పడితే అన్ని గవ్వలు వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు కలపకూడదు. వాటమటిగా అవే పైకి కొంచెం వస్తాయి కదా, అప్పుడు నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ముక్కలు అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకవు. మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకుంటే ఇలాగా గోల్డ్ కలర్లో వస్తాయి కదా, అప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. గవ్వలు రెడీ అయిపోయినట్టుగా. ఈ ఆయిల్ నేను ముందు దీంట్లో వేరే ఐటెం చేశాను కాబట్టి మీకు ఆయిల్ ఆ కలర్లో ఉంది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకుని ఒక డబ్బాలో చల్లగా అయిన తర్వాత స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. చల్లగా అయిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. ఇలాగే బిస్కెట్లు కూడా వేసుకోండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేసి ఒక 5 నిమిషాలు కలపకుండా తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ ఇలాగ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ముందు తీసేటప్పుడు ఇవి బిస్కెట్లు కానీ గవ్వలు కానీ వేడి మీద కొంచెం మెత్తగున్నట్టు అనిపిస్తాయండి. అవి చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా మంచిగా తయారవుతాయి. ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి. ఈ బిస్కెట్లు కూడా బ్రేక్ బాక్సులకి, ఈవినింగ్ టైంలో తినడానికి అన్నిటికీ బాగున్నాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. వీటికి పంచదార పాకం ఏమీ వేసుకో అవసరం లేదు. ముందే వేసుకున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు. చపాతీ పిండిలా కలిపేటప్పుడు మాత్రం వాటర్, వేడి నీళ్ళు చూసుకొని కొంచెం కొంచెమే వేసుకొని కలపండి. లేదంటే మాత్రం బాగా లూజ్ అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గవ్వలు రెడీ అయిపోయాయండి. ఇదే పిండితో తయారు చేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు ఇరిపి చూపిస్తున్నాను. వేడిగా ఉన్నాయి కొంచెం. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఇలాగ ఉంటాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ట్రై చేయండి. ఎంతో టేస్ట్గా ఉండే గవ్వలు, బిస్కెట్లు రెడీ అయిపోయి ఒకే పిండితోని పంచదార పాకం ఏమి లేకుండా తయారు చేసుకునే గవ్వలు, బిస్కెట్లు రెడీ అయిపోయి